ఇది రీజనింగ్ డౌట్. ఏంటిది? వాడేమన్నాడంటే సపోజ్ ఒక నంబర్ ఉందంట. దాన్ని ఫస్ట్ 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏ వస్తదంట. రిమైండర్ ఏ వస్తదంట. ఇఫ్ అదే నంబర్‌ని గనక మనం 11తో డివైడ్ చేస్తే రిమైండర్ బి వస్తదంట. సో, వాటిని ఎలా రాసాడు వాడు? కోడ్‌ని అప్పుడు ఆ రిమైండర్స్‌ని వాడు ఎలా రాసాడంటే ఫస్ట్ రిమైండర్ ఏమో ఏగా రాసాడు. సెకండ్ రిమైండర్‌నేమో బిగా రాసాడు. ఓకే ఇక్కడి దాకా. సో, దీన్నే ఎగ్జాంపుల్ రూపంలో ఇచ్చాడు. సపోజ్ ఒక నంబర్ 53 అన్నాడు. ఫస్ట్ దేనితో డివైడ్ చేసుకోవాలి? 7తో డివైడ్ చేసుకోవాలి. 7తో డివైడ్ చేసుకోవాలి. 7తో డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ 8తో. అప్పుడేమొచ్చింది రిమైండరు 4 వచ్చింది. కాబట్టి 4 వచ్చింది. దాని తర్వాత 11తో డివైడ్ చేసుకోవాలి కదా! 11తో డివైడ్ చేసుకుంటే రిమైండర్ 9 వచ్చింది. సో, కోడ్ ఏమైంది దానికి 4,9 అయింది. 4,9 అయింది. ఓకే. ఇది కోడ్. కోడ్ ఎలా రాసాడు? కోడ్ అంటే ఏంటిది? 2 నంబర్‌లు ఫస్ట్ ఒక నంబర్‌ని 8తో డివైడ్ చేస్తే వచ్చే కోడ్ ఫస్ట్‌ది. రెండో దాన్ని అంటే అదే నంబర్‌ని 11తో డివైడ్ చేస్తే వచ్చే కోడ్ సెకండ్‌ది. సో, ఇక్కడ ఫస్ట్ ఏమో రిమైండర్ 4 వచ్చింది. సెకండ్ రిమైండర్ ఏమో 9 వచ్చింది. సో, దీని యొక్క కోడ్ ఏమైంది 53 కోడ్ 4,9 అయింది. సో, ఇక్కడేం అడుగుతున్నాడంటే ఇచ్చిన నంబర్‌లో ఏ లీస్ట్ నంబరు కోడ్ 4,4ని ప్రొడ్యూస్ చేయగలదు అని అడిగాడు. వాట్ ఈస్ ద లీస్ట్ నంబర్ దట్ కెన్ పాసిబుల్ టు దిస్ సిస్టమ్ కోడ్ 4,4 అంటే మనం ఏం చేయాలి? ఈటిల్లో ఈ నంబర్‌ని ఫస్ట్ 11తో డివైడ్ చేస్తే ఫస్ట్ 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 రావాలి. మళ్ళీ ఇదే నంబర్‌ని 11తో డివైడ్ చేస్తే 4 రావాలి. సో, అప్పుడు కోడ్ కరెక్ట్ అయ్యిద్ది. ఏ నంబర్ వచ్చిద్దో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ లీస్ట్ నంబర్ ఏముంది? 81తో స్టార్ట్ చేస్తాం. 81 రాలేదనుకో 85. 85 రాలేదనుకో 88. 85 రాలేదనుకో 89. ఎందుకు? ఇది లీస్ట్. దీని తర్వాత ఇది లీస్ట్. దీని తర్వాత ఇది లీస్ట్. దీని తర్వాత ఇది లార్జెస్ట్. సో, ఫస్ట్ 81తో కొడదాం. ఫస్ట్ 81. ఫస్ట్ 81తో 7తో కొడదాం. 7తో స్టార్ట్ చేస్తున్నాం. 7 ఎన్నిసార్లు పోయిద్ది? 7 ఒకట్లు 7, 11, 7 నాలుగులు ఛీ! 7 ఒకట్లే మళ్ళీ 7 ఒకట్ల 7 ఎంతొచ్చింది రిమైండర్ 4 వచ్చింది. అంటే ఒకటి సెట్ అయిపోయింది. మనకి ఎంత రావాలి 4 రావాలి కదా! ఒక 4 వచ్చింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ 81ని 11తో డివైడ్ చేస్తే 4 గనక వస్తే ఇదే మన ఆన్సర్. ఎందుకు కోడ్ 4,4 సరిపోయింది కదా! రిమైండర్స్‌నే కదా మన కోడ్ అనేది. ఇప్పుడు దీన్ని 11తో డివైడ్ చేద్దాం. 81ని 11తో 7 11లు 77 ఎంతొచ్చింది? 4 వచ్చింది. సో, కోడ్ ఏమైద్ది అప్పుడు 4,4 వచ్చింది. ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఏది చేయడం వల్ల ఫుల్‌ఫిల్ అయిపోయింది? 81. సో, 81 మన ఆన్సర్. 81 మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 6, సి ఈక్వల్ టు 8. Then what's the value of a plus b bracket into c mod 97? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 81, 80, 35, 42 సంథింగ్ ఇలా ఇచ్చాడు. సో, ఇప్పుడు చూద్దాం. వాడేమన్నాడు? ఏ వాల్యూ 4, బి వాల్యూ 6, సి వాల్యూ 8 అన్నాడు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ సి mod 97 అంటే చూద్దాం. ఏమన్నాడు? ఏ వాల్యూ 4 అన్నాడు, బి వాల్యూ 6 అన్నాడు, సి వాల్యూ 8 అన్నాడు. ఆపరేషన్ ఏంటిది? ఏ ప్లస్ బి బ్రాకెట్ సి mod 97. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఏ వాల్యూ ఏ ప్లస్ బి బ్రాకెట్ ఇంటూ సి mod 97. ఏ ప్లస్ బి ఎంత? 10 ఇంటూ 8 80 mod 97. 80 mod 97 వచ్చింది. సో, మనం మోడ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్లో నుంచి అంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో డివైడ్ చేయాలి. వచ్చిన రిమైండరే మనకి మోడ్ అయ్యిద్ది. మోడ్ అంటే మాడ్యులస్. సో, ఇప్పుడు చేద్దాం. 97 డివైడెడ్ బై 80. 97 80 ఎన్నిసార్లు పోయిద్ది? పోదు. 0 టైమ్స్ పోద్ది. అంటే 80నే రిమైండర్. సో, రిమైండర్ ఎంత వచ్చింది? 80. సో, 80 మన ఆన్సర్. మోడ్ వస్తే ఏం చేయాలి? డివైడ్ చేసి రిమైండర్ని రాయాలి.
ఇక్కడ డివైడ్ చేసా, రిమైండర్ రాసా. రిమైండర్ ఎంత వచ్చింది? 80 వచ్చేసింది. కాబట్టి 80 మన ఆన్సర్. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అదర్వైజ్ కామెంట్. ఓకే దెన్ బాయ్.